ముత్యాల ముగ్గు చిత్రం స్పెషల్. తెలుగు చలనచిత్ర సీమ గర్వించదగ్గ దర్శకులు బాపు గారు. ఆయన అద్భుత దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ముత్యాల ముగ్గు చిత్రం. ఉత్తర రామాయణంలోని ఒక పాయింట్ ఆధారంగా రూపొందించబడినది ఈ చిత్రం. ఈ చిత్రంలో అప్పటి స్టార్ నటీనటులు ఎవ్వరూ లేరు. అయినా ఆ సంవత్సరం టాప్ 3 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచినది. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన రావుగోపాలరావుకు స్టార్ స్టేటస్ సంపాదించి పెట్టినది. తనదైన విలక్షణ శైలితో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నవి. ఎంతగా అంటే 28 నిమిషాల పాటు చిత్రంలోని రావుగోపాలరావు డైలాగులను రికార్డులుగా విడుదల చేస్తే 10,000 రికార్డులకు పైగా అమ్ముడుపోయి చరిత్ర సృష్టించినది. ముత్యాల ముగ్గు చిత్రం విడుదలైన 5 నెలల లోపే ముత్యాల ముగ్గు చిత్రం వెండితెర నవల 3 ముద్రణలకు నోచుకుందంటే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. 1935, 36 నుండి హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం చేస్తున్న సజ్జాద్ హుస్సేన్ ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ల శృంగార సన్నివేశానికి ఒక మాట కానీ ఒక పలుకు కానీ లేకుండా కేవలం మాండలిన్ సంగీతం అందించడం తెలుగు చిత్రాలలోనే అప్పటికి అపూర్వ ప్రయోగం. ఈ చిత్రంలోని 6 పాటలు విశేష ప్రజాదరణ పొందినవి. ముత్యాల ముగ్గు చిత్రం విడుదలైన మొదటి రోజు ఉదయమాటలకు మ్యాట్నీకు విడుదలైన అన్ని కేంద్రాలలోనూ ప్రేక్షకులకు ముత్యాల ముగ్గు లాకెట్లు ఇవ్వడం జరిగినది. ముత్యాల ముగ్గు చిత్రం జూలై 25, 1975 నాడు అన్నపూర్ణ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 28 కేంద్రాలలో మొత్తం 29 థియేటర్లలో విడుదలైనది. నైజాం ఏరియాలో 4 కేంద్రాల్లో విడుదలైన ముత్యాల ముగ్గు చిత్రం ఖమ్మంలో 5 వారాలు, వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్లో 112 రోజులు, సికింద్రాబాద్ అలంకార్లో 112 రోజులు, హైదరాబాదులో సుదర్శన్ 17 ఏసీ థియేటర్లో 168 రోజులు డైరెక్ట్గా ఆడినది. హైదరాబాదులో షిఫ్ట్ మీద 250 రోజులు ఆడినది. సీడెడ్ ఏరియాలో ముత్యాల ముగ్గు చిత్రం 6 కేంద్రాల్లో విడుదల కాగా అందులో 3 కేంద్రాలలో 5 వారాలు, 3 కేంద్రాలలో 50 రోజులు ఆడినది. సీడెడ్లో ఒక్క కేంద్రంలో మాత్రం 100 రోజులు ఆడినది. తిరుపతి మినీ ప్రతాప్ ఏసీ థియేటర్లో ఏకంగా 249 రోజులు రెగ్యులర్ షోస్తో ప్రదర్శింపబడి 4,34,066 వసూలు చేసి రాయలసీమకు అప్పటికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించినది. 18 కేంద్రాలలో విడుదలై ముత్యాల ముగ్గు చిత్రం ఆంధ్ర ఏరియాలో అందులో 14 కేంద్రాల్లో 50 రోజులు, 8 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడినది. బెంగళూరులో ముత్యాల ముగ్గు చిత్రం సంచలనం సృష్టించినది. మినర్వా థియేటర్లో 200 రోజులు ఆడి రికార్డు సృష్టించినది. ముత్యాల ముగ్గు చిత్రం వసూళ్ల విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక థియేటర్లో 10 లక్షల గ్రాస్ వసూలు చేయడం అనేది అప్పటికి కనీ విని ఎరుగని రికార్డు. అంతకుముందు సింగిల్ థియేటర్లో అత్యధిక వసూళ్లు ఖైదీ బాబాయ్ వెంకటేష్ 20 ఏసీ 127 రోజులకు 6.5 లక్షలు వసూలు చేసినది. దానిని హైదరాబాద్ సుదర్శన్ 17 ఏసీలో ముత్యాల ముగ్గు చిత్రం భారీ మార్జిన్తో దాటినది. ఈ చిత్రం సుదర్శన్ 17 ఏసీలో 5 వారాలకు 112 ఆటలు హౌస్ఫుల్ అయి 50 రోజులకు 4 లక్షలకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ 4,30,000, 100 రోజులకు 7 లక్షలు, 168 రోజులకు 10,25,032 రూపాయలు వసూలు చేసి స్టేట్ రికార్డ్. జంట నగరాల్లో మొత్తం 15 లక్షలు వసూలు చేసి తెలుగు చలనచిత్ర చరిత్రలో సంచలనం సృష్టించినది. విశాఖపట్నం జ్యోతి థియేటర్లో 140 రోజులు మరియు పరమేశ్వర్లో 28 రోజులు మొత్తం 168 రోజులు ప్రదర్శింపబడి 5,90,006 వసూలు చేసి చరిత్ర సృష్టించినది. రాజమండ్రిలో వీరభద్ర థియేటర్లో 112 రోజులు, షిఫ్ట్ పైన 175 రోజులు మొత్తం 3,35,808 వసూలు చేసి సిటీ రికార్డు. ఏలూరు కల్పన థియేటర్లో ముత్యాల ముగ్గు చిత్రం 112 రోజులు ప్రదర్శింపబడి 2,47,314 వసూలు చేసినది. ఏలూరు పట్టణంలో 2 లక్షల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రం ముత్యాల ముగ్గు. విజయవాడలో షిఫ్ట్ మీద 200 రోజులు ప్రదర్శింపబడినది ముత్యాల ముగ్గు చిత్రం. తెలుగు చలనచిత్ర చరిత్రలో 5 కేంద్రాలలో 25 వారాలు ప్రదర్శింపబడిన తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం ముత్యాల ముగ్గు. ప్రీవియస్ రికార్డ్ దసరా బుల్లోడు 4 కేంద్రాలు. 100 రోజుల కేంద్రాలు ఆంధ్రాలో విజయవాడ విజయ, విశాఖపట్నం జ్యోతి, రాజమండ్రి వీరభద్ర, కాకినాడ క్రౌన్, నెల్లూరు శ్రీనివాస మహల్, ఏలూరు కల్పన, గుంటూరు విజయ, భీమవరం శ్రీలక్ష్మి. నైజాం హైదరాబాద్ సుదర్శన్ 17 ఏసీ, వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్, సికింద్రాబాద్ అలంకార్. సీడెడ్ తిరుపతి మినీ ప్రతాప్ ఏసీ.
ముత్యాల ముగ్గు చిత్రం అవార్డుల పరంగా సంచలన రికార్డు సృష్టించినది. ప్రాంతీయ అవార్డుల నుండి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ మరియు ఇతర ప్రముఖ సంస్థల ద్వారా మొత్తం 36 అవార్డులు పొంది చరిత్ర సృష్టించినది. ఈ అవార్డుల రికార్డును దాటి ఉంటే శంకరాభరణంకు మాత్రమే అవకాశం ఉంది. ఇవండి ముత్యాల ముగ్గు చిత్రం ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సవరణ విశాఖపట్నం రన్నింగ్లో ముత్యాల ముగ్గు చిత్రం పరమేశ్వర్లో 28 రోజులు, మొత్తం 168 రోజులని చెప్పబడినది. అది పొరపాటు. పరమేశ్వర్లో 35 రోజులు, మొత్తం 175 రోజులు ప్రదర్శింపబడినది అని గమనించాల్సిందిగా కోరుతున్నాను.